Definition of unit used for consumption of electrical energy. అంటే ఇక్కడ electrical energy. So we have to pay bill for the usage of electrical energy at the end of the month. సో ప్రతి నెల ఆ నెల వాడిన ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనం బిల్ పే చేస్తాం అనమాట. సో ఎనర్జీ అనేది యూనిట్స్లో ఉంటుంది. సో ఎన్ని యూనిట్స్ మనము ఆ నెల కన్జ్యూమ్ చేసాము అనేది. సో కాబట్టి హియర్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ఎ యూనిట్. సో డెఫినేషన్ ఆఫ్ యూనిట్ యూజ్డ్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ డెఫినేషన్, ఏ కిలోవాట్ అవర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ కిలోవాట్ అవర్ అనేది యూనిట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది అనమాట. కామన్లీ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్సంప్షన్, ఎస్పెషల్లీ ఫర్ బిల్లింగ్ పర్పసెస్. It represents the energy used when a device with a power rating of 1 kilowatt, so which is equals to 1000 watts, operates for 1 hour. So ఇక్కడ kilowatt hour అనేది unit of electrical energy. So if you break this statement, so it represents the energy used when a device. సో ఒక కిలోవాట్ రేటింగ్ ఉన్న డివైస్ 1 అవర్ యూజ్ చేస్తే ఎంతైతే ఎనర్జీ ఏదైతే వస్తుందో, సో దట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో 1 కిలోవాట్ రేటింగ్ ఉన్న ఎక్విప్మెంట్, సో యూజ్డ్ ఫర్ 1 అవర్ ఈ సెట్ టు బి 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇఫ్ యూ రైట్ దట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, సో విచ్ ఈస్ సెట్ టు బి ఫార్ములా, ది ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్స్ can be calculated using the formula. So energy in kilowatt hours is equals to power in kilowatt into time in hours. So ఇక్కడ రేటింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ అప్లయన్స్ కిలోవాట్స్లో ఉండాలి, టైం యూసేజ్ టైం అవర్స్లో ఉండాలన్నమాట. సో అప్పుడు పవర్ ఇంటూ టైం అనేది ఎనర్జీ. సో పవర్ ఈజ్ ఇన్ కిలోవాట్ అండ్ టైమ్ ఈజ్ ఇన్ అవర్స్. సో నౌ వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కిలోవాట్. So for example, if a 1000 watt heater runs for 2 hours, the energy consumed is, so 1000 watts. So if you convert that to kilowatts, so it is 1 kilowatt. And 2 hours antunnadu kabatti 2 hours. So power into time, so 1 into 2 is 2 and unit is kilowatt hours, kWh, so which is equals to 1 kilowatt hour is equals to 1 యూనిట్. కాబట్టి 2 యూనిట్స్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేట అనమాట. సో ఒకసారి ఎనర్జీ క్యాల్కులేట్ చేసిన తర్వాత, సో ఎనర్జీ ప్రతి అప్లయన్స్కు, ఎలక్ట్రికల్ అప్లయన్స్కు క్యాల్కులేట్ చేయాలి. అండ్ అలా ప్రతి ఎన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటే అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కు ఎనర్జీ క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫర్ ఎ డే, and when it is multiplied with 30 we get energy consumed for a month. And once we get energy consumed for a month, now cost calculations. So the cost of electricity can be calculated as, so cost is equals to energy in kilowatt hours, so energy consumed for a month in kilowatt hours into rate per kilowatt hours. So this is the definition of unit used for consumption of electrical energy.